వెల్కమ్ టు ది లియో. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటనకు వెళ్ళి అక్కడ కుప్పానికి కృష్ణా జలాలు విడుదల చేశాము, చంద్రబాబు గారు ఇన్నేళ్లలో చేసింది ఏమీ లేదు, కానీ కుప్పానికి నేను కృష్ణా జలాలు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ చెప్పుకున్నాడు. అంతేకాకుండా అక్కడ గేటు ఎత్తి నీళ్లు కృష్ణా జలాలను కుప్పానికి పారించినట్టుగా రాజుపేట వద్ద ఒక డ్రామా కూడా ఆడారు. ఎందుకు డ్రామా అన్నాము అంటే, నిన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ కెనాల్ను ప్రారంభించి వెళ్ళిపోయాడో, ఆయన వెళ్ళిపోగానే ఆయన వెనకమాలే ఈ ఏదైతే సెట్ చేసిన గేట్ ఉందో ఆ గేటుని ఎత్తి లారీలో పెట్టుకుని వెళ్ళిపోయారు. అందరికీ ఆశ్చర్యం, అసలు నీళ్లు వదిలే గేట్ ఏంటి, లారీలో పెట్టుకుని వెళ్ళటం ఏంటని చెప్పి ఆరా తీస్తే తెలిసిందేంటయ్యా అంటే, అది సెట్ చేసిన ఒక డ్రామా. అద్దె గేటు తీసుకువచ్చి బిగించారు, కానీ నిజంగా గేటు పెట్టే స్తోమత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సరే, నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, కనీసం గేట్ ఏర్పాటు చేస్తే ప్రజలు నమ్మేవాళ్ళు. ఆ గేటును కూడా అద్దె గేటు తీసుకొచ్చి పెట్టి ఎప్పుడైతే దాన్ని ఎత్తుకుపోయారో అది సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తం కూడా గంగలో కలిసింది. కుప్పం ప్రజలు అనుకుంటున్నారు, ఏమంటున్నారంటే, ఇప్పుడు రా నా బట్ట ఒకసారి ఇప్పుడు వచ్చి మాట్లాడని చెప్పి కుప్పం ప్రజలు అడిగే పరిస్థితి. నిన్న అన్నాడు కదా కృష్ణా నీళ్ళు ఇచ్చానని, ఆ మాట ఏదో ఇప్పుడు వచ్చి చెప్పు, తెల్లారి వచ్చి చెప్పు ఒకసారి అని చెప్పి కుప్పం రైతులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడిచ్చావు కృష్ణా జలాలని. అంతేకాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన కాలువలో నీళ్ళు వచ్చాయి కదా, అవి మన్నాడు ఏమైపోయినాయంటే ఒక్క సుక్క నీళ్ళు లేకపోతే అందులో కూర్చుని నిరసన తెలుపుతున్నారు. టీడీపీ నాయకులు, ప్రజలు, రైతులు కూర్చుని నిరసన తెలిపారు. అది కూడా మన దగ్గర ఫోటో ఉంది, నేను చూపిస్తాను. అంటే అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతికే జగన్మోహన్ రెడ్డి బ్రతుకు. అసలు అబద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే అబద్ధం. ఆ స్థాయిలో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారు 87% కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేస్తే ఆ మిగిలిన 13% పనులు పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని నెలలు పట్టింది? 57 నెలలు పట్టింది. పోనీ 57 నెలలలో పూర్తి చేసి ఇస్తే సంతోషం, ఎంతో కొంత పని చేసాడని చెప్పుకుందాం. అది కూడా మోసమాయే. మరి ఆ నీళ్లు నాకు తెలిసి దూరంగా ఎక్కడైనా ఒక 20 ట్యాంకర్లు పెట్టి వదులుంటారు. ఆ ట్యాంకర్లో నీళ్ళన్నీ వచ్చేసి ఉంటాయి. కాలువ ద్వారా వదిలిన నీళ్ళు కదా అవి. నాకు తెలిసి దూరంగా ఎక్కడో ఒక 20-30 ట్యాంకర్లు పెట్టి ఉంటారు, వాటర్ ట్యాంకర్లు. వాటితో వదిలితే ఒక అరగంట ఫ్లో అవుతాయి కదా, అదేదో చేస్తుంటారు వీళ్ళు. లేదా పొలాల్లో వచ్చినటువంటి పైపులు అయినా 4 ఆ కాలువలో పడేసి నీళ్ళు వదులుంటారు. అంతే తప్ప కృష్ణా నీళ్లు కానే కాదు. ఈ డ్రామా మొత్తం కూడా బయటపడటంతో ఇప్పుడు వైసీపీ నాయకులు గొప్పచిప్ అయిపోయారు. ఒకడు కూడా దాని మీద నోరు తెరవట్లా. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అమ్మ జగన కాదు, దొంగ జగన అనాలి మనం, ఎందుకంటే ఇది కరెక్షన్. అమ్మ జగన కాదు, దొంగ జగన అంటే కరెక్ట్గా ఉంటుంది. గేటు సెటప్తో నీళ్ల నాటకం, కుప్పానికి కృష్ణా నీళ్లు పేరట షో. బటన్ నొక్కి నీళ్లు వదిలిన గేటు ఉత్తిదే. చెప్పే కదా, అద్దె గేటు తీసుకొచ్చి పెట్టారు, డూప్లికేట్ గేట్ అది. పని కాగానే గేటు ఎత్తేసిన అధికారులు, ఎత్తేటువంటి పైకెత్తడం కాదు, ఆ మొత్తాన్ని లారీలో పెట్టుకుని తోసుకుపోయారు మొత్తాన్ని. ఫోటోలు వైరల్ కావడంతో ఉలిక్కిపాటు, మళ్ళీ యథాతథంగా అక్కడే సెటప్. ఈ వైసీపీ చేసే దుర్మార్గమైన పనులేంటో తెలుసా? ఎప్పుడైతే వైరల్ అవుద్దో కొద్ది గ్యాప్ తీసుకుని మొత్తం పని అంతా చేసేసి వెంటనే అబ్బాయి అలాంటిది లేదు, ఇది టీడీపీ దుష్ప్రచారం అంటారు. మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయింది కదా వైజాగ్లో, అది బహిరంగ సత్యం, అందరు కళ్ళ ముందు చూస్తుండగా జరిగిన విషయం అది. అనేక మంది వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. దాన్ని తర్వాత లాక్కొచ్చేసి కలిపేసి అబ్బాయి మేము మాక్ డ్రిల్ చేస్తున్నాం, అంతేగాని అది తెగిపోలేదంట. సిగ్గుండాలి, నోటితో దేంతో నన్ను అవుతారు. మాక్ డ్రిల్ అంట, ఎవడైనా తెంపేసి మాక్ డ్రిల్ చేస్తాడా? అది తెగిపోయింది, దాన్ని కప్పిపుచ్చడానికి మేము మాక్ డ్రిల్ చేస్తున్నామని చెప్పి సిబ్బందితో చెప్పించే పరిస్థితి. అక్కడ చూస్తుండగానే అది తెగిపోయింది, ప్రజల కళ్ళ ముందే తెగిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, గేటు తీసుకొచ్చి మళ్ళీ ఇదిగో నిన్న మధ్యాహ్నం 1 గంటకు పెట్టేశారు. ఇక్కడ మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు మొదటి 2 ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీసుకొచ్చేసి ఇక్కడ బిగించేశారు. ఆ ఫోటోలు కూడా నేను చూపిస్తాను, పీకేసిన ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక నిన్న వదిలిన నీళ్లు నేడు మాయం, నీటి చెమ్మ లేని కాలువలో రైతుల నిరసన. అదేంటో మరి, ఆ జగన్మోహన్ రెడ్డి నీళ్లు నిన్న వదిలితే ఈ రోజే మాయమైపోయి, మరి అంత మాయాజాలాలు ఏముందో నాకైతే అర్థం కాలేదు. పోనీ ఏదైనా మాయమైపోయిందంటే అర్థం ఉంది, నీళ్ళు ఎలా మాయమైపోయాయి? ఇప్పుడు బ్రాంచ్ కెనాల్లో పోనీ ఫ్లో అవ్వకపోయినా కనీసం వదిలిన నీళ్ళన్నా నిలబడి ఉండాలి కదా, అందులో వదిలిన నీళ్ళన్నా నిలబడి ఉండాలిగా, ఆ నీళ్ళు కూడా నిలబడాలి. అందుకే నేను చెప్పింది, నాకు తెలిసి ఒక 4-5 ట్యాంకర్లు, ఒక 20 ట్యాంకర్లు పెట్టేసి ఒక మూల ఫ్లోలో నీళ్లు వదిలేసి ఉంటారు, లేదా ఏదన్నా 2 మోటార్ల పైపులు దానికి తగిలిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గేట్ ఎత్తేదాకా డ్రామాలు ఆడుంటారు. అంతే తప్ప నిజంగా కృష్ణా జలాలు వదలలేదు. బహుశా నాకు తెలిసి పనులు ఇంకా పెండింగ్ ఉండుంటే పూర్తిగా పనులు అయ్యి ఉండవు. ఆ 13% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలే. పైగా కుప్పానికి ఏదో చేసేసానంట. ఇప్పుడు వెళ్ళి ఓట్లు అడుగు కుప్పం ప్రజలు,
చీపురులు తిరిగేసి కొడతారు. నిన్న నీళ్ళ డ్రామా ఆడావు కదా, ఆ నీళ్ళ డ్రామా కుప్పం ప్రజలకి కుప్పం రైతులకి తెలిసిపోయింది. ఈ రోజు వెళ్ళి నేను కృష్ణా జలాలు ఇచ్చాను కుప్పానికి అని చెప్పి ఓట్లు అడగమని వెళ్ళి చీపురులు తిరిగేసి కొడతారు రైతులు చీపురులు తిరిగేసి కొడతారు. నీ ఆడిన డ్రామాలు సరే బాహ్య ప్రపంచానికి తెలియపోవచ్చు, కుప్పం రైతులకు తెలియదా నువ్వు నీళ్ళు వదిలేవోలేదో? వాళ్ళ పంటశాలకు వెళ్ళాలి కదా నీళ్లు. ఎందుకు వచ్చిన బ్రతుకిది? ఇలాంటి డ్రామాల బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడటం అవసరమా? ఇదొకటే కాదు, ఇంకా ఉన్నాయి చూడండి. పనులు నాటకం, నీళ్లు నాటకం, చివరికి పూజలు చేసి గేటు ఎత్తడం కూడా నాటకమే. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన షో. చంద్రబాబు చేయలేని పని మేము చేశామని ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశామని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా 24 గంటల్లో బట్టబయలైంది. సోమవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ గేటును జగన్ బటన్ నొక్కి ఎత్తారు. ఆ గేటు పూలతో చక్కగా అలంకరించారు, ఎందుకంటే దొరకకుండా. అది అప్పటికప్పుడు టెంపరీగా బిగించిన గేటా లేదా పర్మనెంట్గా బిగించిన గేటా అనేది తెలవకుండా ఉండటానికి పూలతో అలంకారం చేశారు. మొత్తం ఆ ఫోటో కూడా చూపిస్తాం మీకు, పూలతో అలంకారం చేసిన ఫోటో. అయితే మంగళవారం ఉదయం అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటుని ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోయారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ కావడంతో తిరిగి యథాస్థానంలోనే పెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తయిన పనులను మిగిలిన 15% జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు. 85 కాదు 87% పనులు పూర్తయితే 13% పనులు జగన్మోహన్ రెడ్డి చేయలేదు. దీనికి సంబంధించిన మరొక వార్త వచ్చింది, చూద్దాం. ఒక్క రోజులోనే తేలిపోయిన మాటలు, అరకొరగా కృష్ణా జలాలు, కుప్పం ఫక్కున నవ్వుకుంది. నీళ్లు ఇచ్చామని చెప్పి అబాసుపాలైన జగన్, ఖాళీ అయిన కాలువ. కుప్పం కాదు రాష్ట్రం మొత్తం నవ్వుకుంది. ఈ జగన్ ఎన్నో డ్రామాలు చూసాం కానీ, ఎన్నో గ్రాఫిక్స్లు చూసాం కానీ, ఎన్నో సెట్లు చూసాం కానీ, ఇలా నీళ్లు వదలటానికి గేట్ సెట్ మాత్రం ఎక్కడ చూడలేదు నాయన. నీళ్లు వదలడానికి గేట్ సెట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మిగతా వాళ్ళు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా. ఇంత సిగ్గులేని బ్రతుకు ఎలా బ్రతుకుతున్నారో నాకైతే అర్థం కాల. నీళ్ళు ఇచ్చామని చెప్పి అబాసుపాలని. ఇది ఇక్కడ చూడండి, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద నీటిని విడుదల చేసిన షట్టర్ను మంగళవారం తొలగిస్తున్న కార్మికులు ఈ మొత్తాన్ని కూడా లేపేసుకు వెళ్ళిపోతున్నారు. ఇది వాస్తవానికి చూస్తే అర్థమైపోద్ది, అది సెట్ చేశారా లేదా రియల్దా అనేది అర్థమైపోద్ది. ఇదిగో ఎక్కించుకెళ్ళడానికి వచ్చిన లారీ, ఇదిగో మొత్తం కార్మికులందరూ దాన్ని ఓడబీకేస్తున్నారు, మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి నీళ్ళు వదిలాడే ఆ కాలం ఇదిగో ఇదే, ఈ కాలం ఇదే. జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఎక్కడని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూర్చుంటే బట్టలు తడవటానికి తేమ కూడా లేదు అక్కడ, కూర్చుంటే బట్టలు తడిసే తేమ కూడా లేదు అక్కడ. ఇది జగన్మోహన్ రెడ్డి. మరి ఏది నీళ్ళేది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలం ఇదే, కృష్ణా జలాలు ఇచ్చిన కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇదే. మరి నీళ్ళు నీళ్ళలో ఈత కొడుతున్నారు వాళ్ళు. పోనీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వచ్చి నీళ్ళలో ఈత కొట్టి ఇదిగో మేము ఇచ్చిన నీళ్ళని చూపించమనండి, ఈత కొట్టి ఇదిగో మేము ఇచ్చిన నీళ్ళని చూపించమనండి. ఇది బ్రాంచ్ కెనాల్ ఖాళీగా ఉంది, ఇదిగో టీడీపీ నేతలు రైతులు కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత డ్రామా బ్రతుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలేదు. ఇంత డ్రామా బ్రతుకు ఎందుకు? కుప్పానికి ఏదో చేసావా, నీళ్ళు ఇచ్చావా, ఇదే అన్ని డ్రామా. ఇదే కాదు ఇంకా ఉందో చూడండి. సిగ్గా ఎగ్గా రాసినోడికి సిగ్గు ఉండాలి, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిగ్గులు గిగ్గులేం ఉండవు. కానీ అద్దెగేటుతో కుప్పం బ్రాంచ్ కెనాలు ప్రారంభించిన సీఎం జగన్, అది బ్రతుకు. అద్దెగేటు కనీసం నీళ్ళు ఇవ్వకపోయాడు, దానికి గేటు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తెల్లవారగానే అద్దెగేటును లారీలో తొలగించిన వైనం. ఇదిగో నేను ఎందా చెప్పా కదా, ఇదిగో పూలతో అలంకరించేశారు చూడండి. మొత్తం ఇక్కడ ఏమీ కనపడకుండా పూలతో అలంకరించేశారు. అందరూ అనుకున్నారు సరే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి అలంకరించారు అనుకున్నాడు. అది కాదు మ్యాటరు. ఈ కనపడకుండా ఉండటం కోసం ఇది రియల్ గేటు కాదు, అద్దె గేటు, నిజంగా ఫిట్ చేసిన గేటు కాదు అని తెలవకుండా ఉండటం కోసం ఇలా పూలతో అలంకరించేశారు. ముఖ్యమంత్రి ఉండగా ఎవడో పూలు బేకడు కదా చూడటానికి, అందులోనూ ఇలాంటి డ్రామాలు ఆడతారని ఎవడనుకుంటాడు, ఎవడనుకోడు కదా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి సగ చిరునవ్వుతో ప్రారంభించినటువంటి గేటు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్. కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు, అలాంటి కుప్పానికి ఆయన చేసింది ఏమి సున్నా, కుప్పానికి ఎవరి వల్ల లాభం జరిగిందంటే నా వల్లే జరిగిందని చెప్పి కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో చెప్పారు. అంతేకాకుండా గేటును కూడా ప్రారంభించారు. కట్ చేస్తే 24 గంటల గడవక ముందే కుప్పం బ్రాంచ్ కెనాల్ గేటును తొలగించి లారీలో తరలించుకుపోయారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గేటును మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఇది ఇక్కడ చూడండి, మీరు చాలామంది తొలగించారా లేదని అనుమానం రావచ్చు. ఇదిగో గేటు మొత్తాన్ని జేసీబీతో లేపి పైన పెడుతున్న దృశ్యం చూడవచ్చు. ఇక్కడ దాదాపు గేటు మొత్తం లేపేశారు. అక్కడ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే వీడియోలు కూడా కనపడతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి కుప్పానికి చేసింది ఏంటయ్యా అంటే ఒక మోసం. కుప్పానికి చేసింది ఏంటయ్యా అంటే నయవంచన. కుప్పాని రైతులకు చేసింది ఏంటంటే ద్రోహం. కుప్పం రైతులకు చేసింది ఏంటయ్యా అంటే ఒక గ్రాఫిక్స్ డిజైన్. కుప్పం రైతులకు చేసింది ఏంటయ్యా అంటే ఒక ఖాళీ కాలువ. కుప్పం రైతులకు చేసింది ఏంటయ్యా అంటే డ్రామాలు ఆడటం కోసం తెచ్చిపెట్టిన అద్దె గేటు తప్ప
చుక్క నీరు కూడా జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు ఇవ్వలేదు. మళ్ళీ కుప్పానికి వెళ్ళి ఓట్లు అడుగుతాడట. ఇప్పుడు వెళ్ళి అడుగు కుప్పానికి ఓట్లు, రైతుల దగ్గరికి వెళ్ళి నేను నీళ్ళు ఇచ్చానని ఓట్లు అడిగే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ నాయకులకు కానీ? చెప్పులు చీపుర్లు తిరగేసి కొడతారు. నీళ్ళు ఇవ్వకుండా డ్రామాలు ఆడి అద్దె గేటులు పెట్టి నీళ్ళ ట్యాంకర్లు పెట్టి నీళ్లు వదిలేసి మేము నీళ్లు వదిలేమంటే ప్రజలు తిరగబడి కొడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతుకు.